ఏడు చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఈ 7 కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి వేటకు వెళ్ళారు. చెరువులో గేలం వేసి 7 కొడుకులు 7 చేపలను పెట్టారు. ఈ 7 చేపల్ని ఇంటికి తీసుకువెళ్ళారు. ఈ 7 చేపలని ఎండలో ఎండపెట్టారు. ఈ 7 చేపలలో 6 చేపలు మాత్రమే ఎండాయి. కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు వచ్చి చూసి ఆ చేపతో ఇలా అన్నాడు, చేపా చేపా నువ్వెందుకు ఎండలేదు అని అడిగాడు. అప్పుడు ఆ చేప, నాకు ఆ గడ్డిమోపు అడ్డు వచ్చింది, అందుకే నేను ఎండలేదు అంటుంది. అప్పుడు ఆ రాజకుమారుడు గడ్డిమోపు దగ్గరకు వెళ్ళి, గడ్డిమోపు నువ్వెందుకు అడ్డు వచ్చావు అని అడిగాడు. నన్ను ఆవు మేయలేదు అని అంటుంది. ఆవు నువ్వెందుకు మేయలేదు అని అడిగాడు. అప్పుడు ఆవు, నన్ను జీతగాడు మేపలేదు అంటుంది. అప్పుడు ఆ రాజకుమారుడు జీతగాడు దగ్గరకు వెళ్ళి, జీతగాడా నువ్వెందుకు ఆవుని మేపలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ జీతగాడు, నాకు అవ్వ బువ్వ పెట్టలేదు అంటాడు. అప్పుడు ఆ రాజకుమారుడు అవ్వ దగ్గరకు వెళ్ళి, అవ్వ జీతగాడికి నువ్వెందుకు బువ్వ పెట్టలేదు అని అడుగుతాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అంటుంది. అప్పుడు పిల్లవాడు దగ్గరకు వెళ్ళి, పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పిల్లవాడు, నన్ను చీమ కుట్టింది అని చెప్తాడు. అప్పుడు ఆ రాజకుమారుడు చీమ దగ్గరకు వెళ్ళి, చీమ పిల్లవాడిని ఎందుకు కుట్టావు అని అడుగుతాడు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరి అంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక పని జరగాలి అంటే ఎంతోమంది సహకారం అవసరం.